From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. న్యూస్ మేడిగడ్డ పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రభుత్వం. బరేజ్ వద్ద పరీక్షల నిర్వహణ అనుమతులు ఫైనల్ డ్రాయింగ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే 5 విభాగాలకు చెందిన 14 రకాల పరీక్షలు చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. జియో టెక్నికల్, జియో ఫిజికల్, నాన్ డిస్ట్రక్టివ్ పరీక్షలతో పాటు హైడ్రాలిక్ అండ్ హైడ్రోలాజికల్ స్టడీస్, స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్ పరీక్షలు 2 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన సైంటిస్టుల బృందం మేడిగడ్డ వద్ద పరీక్షలు మొదలుపెట్టింది. పరీక్షల నిర్వహణపై ప్రతిరోజు నివేదిక తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇసుక మేడిగడ్డ పునరుద్ధరణకు అయితే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సో త్వరితగతిన మేడిగడ్డ బ్యారేజ్ ను పునరుద్ధరణ చేసి కూడా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది. అయితే బ్యారేజ్ వద్ద పరీక్షల నిర్వహణ అనుమతులు ఫైనల్ డ్రాయింగ్స్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టీరింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఈ కమిటీ మొత్తం కూడా బ్యారేజ్ వద్దకు చేరుకుని అన్ని విధాలుగా కూడా అక్కడ పరీక్షలు చేస్తున్నారు. సో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ కమిటీ అయితే పరీక్షిస్తుంది. ఇక 5 విభాగాలకు చెందిన 14 రకాల పరీక్షలు చేసేందుకు కూడా కమిటీ అయితే షెడ్యూల్ విడుదల చేసింది. వాటిలో ఫస్ట్ గా జియో టెక్నికల్, జియో ఫిజికల్, నాన్ డిస్ట్రక్టివ్ పరీక్షలతో పాటు ఇక హైడ్రాలిక్, హైడ్రోలాజికల్ స్టడీస్, అలాగే స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్ పరీక్షలు కూడా ఈ మొత్తం అన్ని పరీక్షలు 2 నెలల్లో పూర్తి చేసేలా కూడా ఇప్పటికే ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. 2 నెలల్లో వీటన్నింటినీ కంప్లీట్ చేసి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పునరుద్ధరణకు ఏ అవసరం అవుతాయి అనే కోణంలో ఇప్పటికే అక్కడికి వచ్చిన సైంటిస్టులు అయితే కూడా మొత్తం అంతా పరీక్ష చేస్తున్నారు. ఇక సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన సైంటిస్టుల బృందం మేడిగడ్డ వద్ద పరీక్షలు అయితే ఇప్పటికే మొదలుపెట్టింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, అటు మేడిగడ్డ బరేజ్ పునరుద్ధరణ పనులు ప్రస్తుతం ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటికే సైంటిస్టులు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము షెడ్యూల్ ఇవ్వడంతో పునరుద్ధరణ పనులకు సంబంధించినటువంటి పురోగతి పైన కూడా ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధానంగా జియో టెక్నికల్ పరీక్షలే చాలా కీలకం పునరుద్ధరణకు సంబంధించి. అందులో భాగంగా మొదటగా బోర్హోల్ పరీక్షలు నిర్వహించాలి. బోర్హోల్ అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రాఫ్ట్ భాగము దాదాపు 15 నుంచి 20 మీటర్ల మందంతో రాఫ్ట్ వేసిన తర్వాత ఈ రాఫ్ట్ మీద నుంచి భారీ 85 పీర్సు 8 బ్లాకులుగా ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరిగింది. అయితే ఈ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ వైపున పూర్తిగా పునాది కుంగడంతో అసలు కింద ఉన్నటువంటి రాఫ్ట్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్టడీ చేస్తుంది ప్రస్తుతం సైంటిస్టుల బృందం. దీనికి గాను ప్రస్తుతం బోర్ హోల్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఆ బోర్ హోల్స్ ద్వారా అసలు ఈ రాఫ్ట్ కింద జరిగిన డ్యామేజు, అందులో పగుళ్ళు ఏర్పడ్డాయా, క్యావిటీస్ ఏర్పడ్డాయా అనే దానిపైనే ఫోకస్ చేశారు. దీంతో మొత్తంగా 504 బోర్ హోల్స్ను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తిగా అనలైజ్ చేసి దీనికి సంబంధించినటువంటి పునరుద్ధరణ ప్లాన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బోర్ హోల్ చూడవచ్చు, దాదాపు ఇప్పటి వరకు 2 నెలల నుంచి 6 బోర్ హోల్స్ మాత్రమే ఈ ప్రాంతంలో వేశారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ 7th బ్లాక్లో దాదాపు 19, 20, 21 ఈ 3 పిల్లర్లు మాత్రం భారీగా కుంగాయి. 1.2 మీటర్ల లోతుకు కుంగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతంలో ప్రధానంగా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, రాఫ్ట్ దీన్ని కంప్లీట్గా తొలగించాల్సి వస్తుందా లేకుంటే మరే విధంగా గ్రౌటింగ్ చేయాల్సి వస్తుందా అనేది తెలుసుకోవడానికే ఈ బోర్హోల్ సిస్టమ్ ప్రస్తుతం ఉపయోగిస్తాను. ఈ బోర్హోల్ సిస్టమ్ వచ్చిన తర్వాత దీంతో ఈఆర్టీ పరీక్షలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దాని తర్వాతనే అసలు దీనికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ ఏ విధంగా ఉంది, అండర్ గ్రౌండ్ లోపల దీనికి రిపేర్స్ ఏ విధంగా చేయొచ్చు అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు గత 4 రోజుల నుంచి కూడా ఎక్స్ట్రా ఇక్కడ 2 మెషినరీ తీసుకొచ్చారు, బోర్ హోల్స్ చేసేటువంటి మెషిన్లు తీసుకొచ్చారు. కానీ ఆ మెషిన్స్ కూడా 2 డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భారీ స్థాయి మెషినరీ తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన మే 30 వరకు అంటే వరదలు వచ్చేటువంటి సమయానికి ముందే ఈ బోర్ హోల్ పరీక్షలు పూర్తి చేయాలి. లేకుంటే ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి వరద నీటితో నిండిపోతుంది. కాబట్టి 42 రోజుల టైం మాత్రమే ప్రస్తుతము
ప్రభుత్వం దగ్గర మిగిలి ఉంది. దీంతో ఒక స్టీరింగ్ కమిటీ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అందులో ఎల్ఎన్టీ సంబంధించిన అధికారులు, నవయుగ, ఆఫ్రాన్స్తో పాటుగా సిడిఓ, అదేవిధంగా సిడబ్ల్యూపిఆర్ఎస్ సంబంధించినటువంటి అందరు అధికారులతో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతము రేపు సీఎం వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి పనులకు సంబంధించి కొత్తగా ఇక్కడ ఎంప్లాయ్ చేసుకోవాల్సినటువంటి సైంటిస్టుల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు సీఎం వచ్చిన తర్వాత రివ్యూ నిర్వహిస్తారు. ఆ దాదాపు 40 నిమిషాల రివ్యూ లోపల ఈ రిపేర్లకు సంబంధించి, ఈ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలపై ఆయన కూలంకషంగా సైంటిస్టుల బృందంతో చర్చిస్తారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బోర్హోల్ మెషిన్స్ మనం చూడొచ్చు. ఆ బోర్హోల్ వర్కులు ప్రస్తుతం కొనసాగితేనే దీనిపై క్లారిటీ అయితే వస్తుంది. బోర్హోల్ టెస్టులు జరిగిన తర్వాత అందులో స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్టులు, స్టాటిక్ గ్రఫీ టెస్టులు ఇవి చాలా కీలకమైన ఈ 2 పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వీటిని అనలైజ్ చేస్తూ ఎన్డీఎస్సీ అదేవిధంగా సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందము డ్రాయింగ్స్ ఇస్తుంది. సో దానికోసం ప్రత్యేకంగా దాదాపు 400 పైగా ఇక్కడ ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేసుకోవాలని తెలుస్తుంది. దానికి సంబంధించిన నిధుల సమీకరణపై కూడా రేపు సీఎం అధికారులకు కొన్ని సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. జియో ఫిజికల్ టెస్టులు మనం చూస్తున్నటువంటి ఈ పీర్స్కు ఈఆర్ టెస్టులు, ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్టులను జియో ఫిజికల్ టెస్టులు అంటారు. మరోవైపు జియో టెక్నికల్ టెస్టులను రాఫ్ట్కు సంబంధించిన డ్యామేజ్లు తెలుసుకోవడానికి కొనసాగిస్తారు. మొత్తానికైతే ఈ పరీక్షలు రేపటి నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన 3 షిఫ్టుల్లో కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ పరీక్షల అనంతరము డెడ్లైన్ ముగిసిన తర్వాత అనలైజ్ చేసిన తర్వాత 2 నెలల పాటు సెప్టెంబర్, అక్టోబర్ నెల లోపల పూర్తిగా వరద ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పరీక్షలను అనలైజ్ చేస్తూ డ్రాయింగ్స్ ఏర్పడి ఆ డ్రాయింగ్స్కు ఫైనలైజ్ చేసిన తర్వాత చివరిగా ఎఫ్ఎఫ్ఓస్ కంప్లీట్ చేస్తే జనవరి 1 నుంచి ఈ పునరుద్ధరణ పనులు చేసేందుకైతే ప్రభుత్వము ప్లాన్ చేసింది. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరీక్షల సరళిని బట్టి చూస్తే మాత్రము మరో 4 నెలల వరకు కూడా అవకాశం కనిపిస్తుంది. దీంతో సీఎం వచ్చిన తర్వాత అధికారులు తనకు ఏం చెప్తారు, సీఎం ఈ యాక్షన్ ప్లాన్కు ప్రస్తుతం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతాయా లేదా అనేది ప్రస్తుతం కొంత అనుమానం అయితే కలుగుతూ ఉన్న పరిస్థితి. మొత్తానికైతే రేపు అటు సైంటిస్టుల బృందము, అదేవిధంగా స్టీరింగ్ కమిటీ, దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా రాబోతున్నారు కాబట్టి రేపు జరగబోయే సమీక్ష లోపల ఈ పరీక్షలకు సంబంధించినటువంటి కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. సో రేపు సమీక్ష తర్వాత ఈ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతాయా లేకుంటే మరో సంవత్సరానికి వాయిదా పడతాయనే విషయం కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.